రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడమే వైసీపీ అధినేత జగన్ ముఖ్య ఉద్దేశమని సంచలన ఆరోపణలు చేశారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు. లింగమయ్య మృతి దురదృష్టకరమన్న ఆయన ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. లింగమయ్య మృతి ఘటనను జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసే విధంగా మరోమారు అరాచకాలను సృష్టించడమే పనిగా ఇక్కడ పర్యటించారని ఆరోపించారు. తప్పు ఎవరు చేసినా శిక్షించే విధంగా పోలీసులకు స్వేచ్ఛ ఉందన్న సురేంద్రబాబు జగన్ హయాంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను నానా ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేశారు. వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు. మీరే చూశారు, చాలా తెలుగుదేశం పార్టీ నాయకులైనా కూడా తెలుగుదేశం పార్టీ మీద కేసులు పెట్టే స్వేచ్ఛ మా నాయకుడు, ఏదైనా తప్పు చేస్తే ఇచ్చేదానికి స్వేచ్ఛ మా నాయకుడు ఇచ్చాడు. అలాంటి ఈ పరిస్థితుల్లో అతనేదో నిన్న వచ్చి అతనే దౌర్జన్యం చేస్తూ అతని కార్యకర్తలకి తప్పదాగిచ్చి అందరినీ కూడా ఆ ఎల్లిపాడి పైన ఉద్దేశంగా ఉసుగొలిపి అందరినీ కూడా ఒక అరాచకం సృష్టించాలనే ఉద్దేశంతో నిన్న రావడం జరిగింది. ఏదేమైనా కూడా అన్న చెప్పినట్టు బీసీ వర్గానికి చెందిన లింగమయ్య చనిపోవడం నిజంగా మా అందరికి కూడా బాధే. ఒక చిన్న సంఘటన, అది వాళ్ళ కుటుంబాన్ని కూడా బాధ పెట్టడం జరిగింది. ఏదేమైనా కూడా కుటుంబాన్ని ఆదుకుండేది పోయి ఇతను వచ్చి అక్కడ జేజేలు కొట్టించుకోవడం. ఎందుకంటే అందరూ తాగుబోతులు అందరూ కూడా ఉన్నారు. ఎక్కడైతే నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకులు కూడా ఒకసారి మీరు నాయకుల ముఖాలు కూడా చూడండి. వాళ్ళు ఎప్పుడు కూడా అరాచకం వైపే పయనించే నాయకులే. అంటే నేను ప్రత్యేకంగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కూడా కొన్ని జరిగాయి. మీరు కూడా అందరూ కూడా ఆ రోజు ఉన్నారు. అందరూ కూడా ఏ రకంగా వాళ్ళు అరాచకాలు చేశారో కూడా అన్ని కూడా అభివృద్ధి వైపు